హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అయితే ఈరోజు మనం చిన్న వ్లాగ్ అండి. మేము ఎక్కడున్నాము అంటే వారణాసిలో ఉన్నాము, కాశీలో ఉన్నాము. ఈరోజు సోమవారం అన్నమాట, శ్రావణ సోమవారం. ఇక్కడ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది, మనకైతే ఇంకా ఆషాఢ మాసమే. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఎట్లా అంటే కాశీలో, యూపీలో ఎట్లా అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెల మారుతుందిటండి. పౌర్ణమి తర్వాత నుంచి నెల మారుతుంది. మనకి అమావాస్య తర్వాత నెల మారుతుంది కదా, అలాగే ఇక్కడ పౌర్ణమి తర్వాత నెల మారుతుంది అనమాట. సో సో అందుకని వీడియో అందుకని ఎవరు అడుగుతున్నారు? కాశీ మహాదేవ మహాదేవ్ రూమ్ ఆంధ్రాశ్రమం. ఇక్కడ ఆంధ్రాశ్రమం ఛానల్ వారణాసి వంటిల్లు. గీత, కాశీ గీత. నమస్కారం. మాట్లాడుతున్నారండి. సో అయితే ఇప్పుడు మేము ఇదంతా బయట అంతా తిరిగా ఉంటే ఒక చిన్న పని మీద వెళ్ళాము, మెడికల్ షాప్ మీద వెళ్ళాము. ఇవాళ మెడికల్ షాప్స్ ఏమీ లేవు. ఎందుకు అంటే కనుక ఈ రోజు శ్రావణ సోమవారం, ఫుల్ రష్ గా ఉంటుంది ఇదంతా కూడాను. ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. విశ్వనాథ దర్శనం అవడం చాలా అంటే చాలా కష్టము, అలాగే కాలభైరవ దర్శనం అవడం చాలా కష్టము. ఇక్కడ మంకీలు ఎక్కువగా ఉన్నాయండి బాబు, కోతులు ఎక్కువగా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు నేను ఏం చూపించాలనుకుంటున్నా అంటే కాశీ వచ్చే వాళ్ళకి భోజనానికి ప్రాబ్లం లేకుండా కరివేన సత్రం ఉంటుంది, అలాగే గాయత్రి సత్రం కూడా ఉంది. గాయత్రి సేవా సమితి అనమాట, గాయత్రి నిత్యాదాన దాన సత్రం. సో ఇప్పుడు గాయత్రికి వచ్చామన్నమాట. పొద్దున్నే ముందుగా ఎవరెవరు వస్తున్నారో మీరు పేర్లు అవి రాయించుకోవాలి. రాయించుకుంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు చేసి మనకి భోజనం పెడతారనమాట. బ్రాహ్మల సత్రం అనమాట. గాయత్రి చూపిస్తారండి, ఇంకెందుకు మీకు చూపిస్తాను. గాయత్రి చూసారా, ఇదనమాట గాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రం. ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగో ఇదిగో చూసారా, ఇక్కడేనండి. మనం ఇప్పుడు నీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. భోజనానికి ఏమి ఇబ్బంది లేదు, 9 రోజులు భోజనం పెడతారు. కరివేన సత్రం ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఇంకా ఒకటి కూడా ప్రణవపీఠం అనేది కూడా ఉందిటండి, వద్దిపత్తి పద్మాకర్ గారిది. అక్కడికి నేను ఇంకా వెళ్ళలేదు. వెళ్తే కనుక ఒక చిన్న వీడియో చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, సరేనా? ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇదిగోండి మనం మెట్లకి లాగా లోపలికి వెళ్దాము. ఇవ్వండి గాయత్రి వాళ్ళది ఇదనమాట. చూసారా ఇక్కడ ఇక్కడ మీదే కదండి, మీరేనా? వీరేనండి ఉంటారు, వంటలు అవి చేస్తారనమాట. వాటర్ అది ఉంటుంది. సో ఇదిగోండి కూరలు అవి తరుగుతున్నారు చూసారా, వంటలు అవి అవుతున్నాయి, కూరలు అవి అవుతున్నాయి. మహాదేవ. ఇదిగోండి ఇక్కడే టేబుల్స్ అవి వేస్తారనమాట. టేబుల్ మీదే పెడతారు, కింద కూర్చోలేని వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. టేబుల్ మీల్స్. కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇక్కడ లైట్ ఉందా? లోపల ఉందా? ఒకసారి లైట్ వేస్తే కనిపిస్తుందండి. లైట్ వేసారు చూడండి. అబ్బా ఎంత నీట్గా ఉందో చూసారా. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఫుడ్ కూడా సూపర్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, పొద్దున్న భోజనము రాత్రి టిఫిన్లు కదండి ఇక్కడ ఇచ్చేది. పొద్దున్న భోజనము రాత్రి టిఫిన్లు ఇస్తారండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి భోజనం ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడికి రావచ్చు. సరే అండి, చూసారు కదా మన గాయత్రి ఇది చూపించాను నేను. ఇంకా మనం వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని వ్లాగ్ చేశాను, సరేనా? ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడికి రండి, భోజనానికి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా చేసి భోజనం చక్కగా తరిమి వడ్డిస్తారు. బాగుంటాయి అన్ని పదార్థాలు కూడాను. సరే, థ్యాంక్స్ అండి, వస్తాను. మహాదేవ్. ఇదండి చూసారు కదా, నేను అడిగితే వాళ్ళు చక్కగా తీసుకోమన్నారు వీడియో. ఇవన్నీ ఇక్కడ రూమ్స్ అనమాట, చేతులు కడుక్కోవడానికి, దానికి నీళ్ళు అది కూడా ఉంటాయి.
మనం ఇలా మెట్లు దిగేసి కిందికి వెళ్ళిపోదాం. కాశీలో ఎప్పుడు రావాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను వీడియో తీసుకునే వరకు మా వారు ఇక్కడ కూర్చున్నారు. రండి. అంటే మన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి భోజనాలకి చాలా వెతుక్కుంటారు, ఇబ్బంది పడతారు కదా. అందుకని వీడియో చేసి చూపించానే అనుకోండి, చూసిన వాళ్ళు తింటారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. మన వీడియో చూసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం అనేది చూపించాలని చెప్పి నా యొక్క కోరిక అనమాట. సో నేను తీసి పెడతాను, చూసిన వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు ఇక్కడ మనం ఆంధ్రాశ్రమానికి వెళ్ళిపోతాము. మేము ఆంధ్రాశ్రమంలో ఉంటున్నామని చెప్పాం కదా, ఆంధ్రాశ్రమం వీడియో చూపించాను, చూడండి. వీడియో చేసి పెట్టాను. అది ఇప్పుడు ఇంకా ఇదిగోండి ఇలా పక్క నుంచి వెళ్ళిపోదాం. ఇంకా అసలు ఎక్కడ చూసినా శివలింగాలు ఫ్రెండ్స్. అడుగడుగున శివలింగాలు ఉంటూనే ఉంటాయి అసలు. ఇదిగోండి ఇలా వెళ్ళిపోవాలన్నమాట మనం. ఇలా వెళ్ళిపోతే ఆంధ్రాశ్రమం వచ్చేస్తుంది. ఇది విషయం. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. మరొక మంచి బ్లాగ్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఏదైనా ఇలాంటివి ఏదైనా చూపించాల్సినవి ముఖ్యమైనవి ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కాశీ రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందేమో, మీ వాళ్ళకి షేర్ చేయండి. సరేనా? సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను ఎప్పుడూ కూడా అమ్మవారిని కానీ విశ్వేశ్వరుని కానీ ఇదే అడుగుతాను, ఇలాగే కోరుకుంటాను. మీరు కూడా అలాగే కోరుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటే మనం కూడా బాగుంటాం, ఇంతే కదా. ఈరోజు నా పూజ అయితే చక్కగా జరిగింది, చేసుకున్నాను. శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నాను. బిల్వదళాలతోటి పూజ చేసుకున్నాను. సోమవారాలు పూజ చేసుకుంటున్నాను కదా. 3 వారాలు మన ఇంటి దగ్గర అయ్యింది. అసలు ఫస్ట్ వారం మొదలెట్టగానే మన కాశీ ప్రయాణం ఇచ్చేసాడు ఆయన. 3వ వారానికల్లా అయిపోయిన వెంటనే వచ్చేసాం కాశీ. ఇంతేనండి, మా నివాసం వచ్చేసింది. మా వాసం చేసే ప్లేస్ వచ్చేసింది అనమాట. వాసం దగ్గరికి వచ్చేసాం, ఆంధ్రాశ్రమం దగ్గరికి వచ్చేసాం. ఇంకా కాఫీ తాగాలి. నడిచి అలసిపోయాం. టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి హోటల్కి వచ్చామండి. అన్నీ కూడా చాలా దూరాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి బోల్డ్ దూరాలు. అన్నీ లోపలికి ఏమి వెహికల్స్ అవి ఏమి రావు, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఓపిక ఉన్నప్పుడే యాత్రలు చేయాలి ఫ్రెండ్స్. కాశీ అంటే ఖచ్చితంగా అన్నీ నడవాల్సిందే. ఓపిక ఉండగానే యాత్రలు చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడో పెద్దవాళ్ళు వయసు వచ్చిన తర్వాత చేద్దాము అని అనుకోవడం మంచిది కాదు. అంటే అంతకంత ఓపికలు తగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు 40లోనే ఓపికలు ఉండట్లేదు, 40 ఇయర్స్కే. అందుకని నా సలహా ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే యాత్రలు చేసేయాలి. తర్వాత చేద్దాం అని చెప్పి అనుకుంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత చేద్దాం, ఇప్పటి నుంచి యాత్రలు ఏంటి అని అనుకోకుండా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే చేసేయాలి. ఓపిక ఉన్నప్పుడే చేయాలి మెయిన్గా. ఇదనమాట. వీళ్ళందరూ ఇక్కడ టిఫిన్లు చేయడానికని వచ్చేస్తాం అనమాట. టిఫిన్ చేసేసి బయలుదేరేస్తాం. మేమేమి ఆర్డర్ పెట్టామని చూపిస్తాను నీకు నేను. సరే, ఇదేంటి హోటల్. మన ఆర్డర్ వచ్చేసింది చూడండి, పూరి. నేను ఎప్పుడు పూరి తీసుకోను ఫ్రెండ్స్, ఈ వాళ్ళ మాత్రం పూరి తీసుకుంటాను. రోజు ఇక్కడ టిఫిన్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆంధ్రాశ్రమంలో కూడా టిఫిన్లు ఉంటాయి. రాత్రి గాయత్రిలో టిఫిన్స్ ఉంటాయి. తర్వాత కరవేన సత్రంలో కూడా టిఫిన్లు ఉంటాయి. ప్రతిరోజు ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, బియ్యపు రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా ఇలాగే ఉంటున్నాయి అన్నమాట. ప్రతిరోజు అవి తిని అసలు పడట్లేదు. సో ఇవాళ ఏమైనా సరే రాత్రి మాట చెప్తున్నాను, రాత్రి టిఫిన్లు అవి అందుకని తినట్లేదు. ఇంత తింటున్నాము, తినట్లేదు. ఈరోజు ఇంకా నీరసం వస్తుంది, తినడం మానేస్తే నీరసం వస్తుంది కదా, రాత్రి ఎక్కువ తినలేదు. అందుకని ఇప్పుడు ఇది తీసుకున్న పూరి చూడండి, 3 పూరీలు,
కూర 2 చట్నీలు ఇదన్నమాట. ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. మా వారు ఇడ్లీ తీసుకున్నారు. నేను ఆయిల్ తిన్నాం కానీ ఇవాళ తీసుకున్నా. కూరలో ఆవాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పర్లేదు, బాగుంది. ఒకటి చెప్పనా, అందరూ టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగుతారు. నేను కాఫీ తాగిన తర్వాత టిఫిన్ తినడం ఇష్టం నాకు. మీకు అలాగే ఇష్టమా? మీరు ఎలా తింటారో కామెంట్లో తెలియజేయండి. అమ్మో, చాలా గట్టి. వాటర్ బాటిల్ కొనుక్కోండి. ఇంకా నీళ్ళు తాగితే పడట్లేదు ఫ్రెండ్స్, అందుకని బాటిల్స్ కొనుక్కుంటున్నాం. కూర బాగుంది, చట్నీ బాగుంది. ఇంకో చట్నీ కూడా బాగుంది. సరే, తినేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్తాము. ఇదిగోండి, అన్నయ్య దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి, అన్నయ్యని దర్శనం చేసుకోండి. ఇలా వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు అన్నయ్యకి దండం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. కాశీలో ఉన్న రోజులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్నయ్యని దర్శనం చేసుకోండి. నేను వీడియో చూపిస్తున్నాను కదా, ఆ వీడియో ద్వారా దర్శనం చేసుకున్నా కూడా కాశీకి తొందరలో వచ్చేస్తారనమాట. ఇదిగోండి, ఈయనే అన్నయ్య వినాయకుడు అనమాట. ఆంధ్రాశ్రమం పక్కనే. ఇదిగోండి, ఇలా పక్క నుంచి వెళ్తే ఆంధ్రాశ్రమం వస్తుంది. ఇక్కడ అన్నయ్య అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మహాదేవాన్ని నమస్కారం చేసేసుకోండి, అంతే. చూసారా, అన్నయ్యకి నేను దండ వేశాను. అక్కడ దాకా అందలేని వాళ్ళు ఇక్కడైనా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఈ లోపలికి వెళ్ళాలి. ఉంటాను, బాయ్ బాయ్.